అందరికీ నమస్కారం. ఆసనాలతో అందరికీ ఆరోగ్యం. ఆసనాలు వేయడం ద్వారా అందరం కూడా మన యొక్క ఆరోగ్యాన్ని మనం పరిరక్షించుకున్న వాళ్ళం అవుతాం. జీవించినంత కాలం కూడా ఈ శరీరం ఆరోగ్యంగా ఉంటేనే మనందరం కూడా దేన్నైనా సాధించగలుగుతాం. మనం దాన్ని ఆస్వాదించగలుగుతాం. దానికి ఉపయోగపడేటటువంటిది ఈ శారీరక ఆరోగ్యం. ఎంత పెద్ద వ్యక్తి అయినప్పటికీ కూడా శరీరం సహకరించకపోతే శరీరం పెట్టే రోగ సమస్య నుంచి ఎవరూ తప్పించుకోలేరు. అది రోగం కావచ్చు, వార్ధక్యం కావచ్చు. ఎంత పెద్ద వ్యక్తి అయినా సరే మరి వార్ధక్య దశలో ఆ బాధను అనుభవించక తప్పదు. అదేవిధంగా శారీరక నొప్పిని అనుభవించక తప్పదు. ఆ రెండింటిని జయించాలి అంటే యోగ విద్య ఎంతగానో ఉపయోగపడుతూ ఉంటుంది. శరీరానికి శిక్షణ ఇస్తే వార్ధక్య సమయంలో కూడా యవ్వన శక్తితో జీవించవచ్చు. అంటే 80 ఏళ్లలో కూడా యంగ్ అండ్ ఎనర్జెటిక్గా, హెల్దీ అండ్ యాక్టివ్గా జీవించాలనుకుంటే ప్రతిరోజు కొద్దిగా ఆరోగ్యాన్ని ఆదా చేసుకోవాలి. ఆ ఆరోగ్యాన్ని ఆదా చేయడానికి, సేవ్ చేయడానికి మనకి యోగాసనాలు ఎంతగానో ఉపయోగపడుతూ ఉంటాయి. అందులో భాగంగా ఇప్పుడు మనం నేర్చుకోబోయేటటువంటి ఆసనం ఉష్ట్రాసనం. ఉష్ట్రము అంటే ఒంటె మెడ ఆకృతిని పోలి ఉంటుంది. ఒంటె అని. ఈ ఆసనం యొక్క చివరి భంగిమను చూసినట్లయితే ఒంటె యొక్క మెడ ఆకృతిని పోలి ఉంటుందన్నమాట. ఈ ఆసనం మోకాళ్ళపైన, పొట్ట కండరాలపైన, ఛాతీ కండరాలపైన, వెన్ను కండరాలపైన, ముఖ్యంగా మెడ కండరాలపైన, అతి ముఖ్యంగా థైరాయిడ్ గ్రంథి పైన ప్రభావం కలుగజేస్తూ ఉంటుంది. థైరాయిడ్ ఉన్నవాళ్ళు ఈ ఆసనం వేస్తే చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఈ ఆసనాలు చేయడం ద్వారా కొంతమంది థైరాయిడ్ ట్యాబ్లెట్స్ మానేసినటువంటి వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఇప్పుడు ఆ ఉష్ట్రాసనం ఏ విధంగా చేయాలో చేసి చూద్దాం. ఉష్ట్రాసనం. ఈ ఆసనం కూర్చునే భంగిమ నుంచి స్థితి నుంచి చేస్తాం. ఈ ఆసనం యొక్క ప్రభావం మెడ కండరాలపైన, థైరాయిడ్ గ్రంథి పైన, వెన్నెముక పైన, ఛాతీ కండరాలపైన ప్రభావం కలుగజేస్తూ ఉంటుంది. ఇది వజ్రాసనం మీదుగా చేస్తాం. ముందుగా దండాసన భంగిమకి రావాలి. పాదాలు రెండు జతలో ఉంచుకొని వజ్రాసనానికి రావాలి. ఇప్పుడు రెండు మోకాల్ని కాస్త వెడల్పు చేసుకొని వజ్రాసనం మీద మోకాళ్ళ మీద లేచి నిలబడాలి. పాదాలు కూడా కాస్త వెనకాతల వెడంగల ఉంచుకోవాలి. ఈ స్థితిలో ఎడమ చేతిని రేట్ చేస్తూ ఎడమ కాలుపైన సపోర్ట్ తీసుకోవాలి. అదేవిధంగా రైట్ హ్యాండ్ని కూడా రేట్ చేసి రైట్ లెగ్ పైన సపోర్ట్ తీసుకొని శరీరాన్ని పూర్తిగా వెనక్కి ఉంచి తలను పూర్తిగా వెనక్కి ఉంచితే ఇది ఒంటి యొక్క మెడ ఆకృతిని పోలి ఉంటుంది. ఆసన స్థితిలో స్థిరంగా ఉండాలి. 1 2 3 4 5 6 7 8 9 10. ఇప్పుడు నిదానంగా కుడి చేతిని రిలీజ్ చేసి ఎడమ చేతిని కూడా ముందుకు తీసుకొని వచ్చి వజ్రాసనం మీద కూర్చొని వజ్రాసనం నుంచి బయటికి రావాలి. చూసారు కదండి, ఈ ఉష్ట్రాసనం చేయడం ద్వారా మెడ నొప్పుల్ని తొలగిస్తుంది, మెడ కండరాలకి బలాన్ని చేకూరుస్తుంది, చక్కటి వ్యాయామం జరుగుతుంది. చాలామందికి స్పాండ్లైటిస్, అదేవిధంగా కండరాలు పట్టేయడం, చాలామందికి ఈ ప్రాబ్లమ్స్ ఉండదు కదా. ఈ ఆసనం చేస్తే ఈ సమస్య నుంచి సులభంగా నివారణ పొందవచ్చు. అదేవిధంగా చాలామంది థైరాయిడ్ సమస్యతో బాధపడుతూ ఉంటారు. మనకి ఈ గొంతు భాగంలో థైరాయిడ్ గ్రంథి ఒక చీలతాకు ఒక చిలుక ఆకృతిని పోలి ఉంటుంది. మనం పూర్తిగా బ్యాక్ సైడ్ స్ట్రెచ్చింగ్ మెడని వంచి ఉంచడం ద్వారా మరి ఈ భాగంలో ఉండేటటువంటి ఈ థైరాయిడ్ గ్రంథికి చక్కటి స్ట్రెచ్చింగ్ వామప్ జరిగి చక్కటి వ్యాయామం జరిగి ఆ థైరాయిడ్ గ్రంథి పనిచేయడం అనేది ప్రారంభిస్తూ ఉంటుంది. తద్వారా థైరాయిడ్ సమస్యలు ఉన్న వాళ్ళకి అద్భుతంగా ఈ ఆసనం ఒక రామబాణంలా పనిచేస్తుందని చెప్పవచ్చు. అదేవిధంగా చాలామందికి వెన్నునొప్పి సమస్యలు, ఎక్కువ సమయం వాళ్ళ కంప్యూటర్స్ ముందు కూర్చొని వెన్నుని ముందుకు వంచి ఉంచుతారు కాబట్టి వెన్ను సమస్యలు. అదేవిధంగా ఈ యొక్క ఆసనం యొక్క ప్రభావం వెన్నుముక పైన ప్రభావం వెనక్కి వంచి ఉంచడం ద్వారా మరి ఆ వెన్ను కండరాలకి, ఆ వెన్నుపూసలకి, ఆ డిస్క్లకి చక్కటి వ్యాయామం జరిగి మరి ఆ వెన్నునొప్పి సమస్యల నుంచి కూడా ఈ ఆసనం పూర్తిగా నివారణ కలిగిస్తూ ఉంటుంది. అదేవిధంగా మనం వెనక్కి వంచి ఉంచడం ద్వారా మరి వీపు భాగానికి, అదేవిధంగా షోల్డర్స్ భాగానికి, ఛాతీ కండరాలకి, అదేవిధంగా ఈ ఊపిరితిత్తులకి అన్నిటి కూడా మంచి వ్యాయామం జరిగి ఇవి ఆరోగ్యవంతంగా పనిచేయడంలో
ఎంతగానో పనిచేస్తూ ఉంటాయి. అదేవిధంగా తొడల కండరాలకి బలాన్ని చేకూరుస్తూ ఉంటుంది. హిప్ భాగానికి కూడా ప్రాణశక్తిని పంపిస్తూ ఉంటుంది. చూసారు కదండి. మరి ఈ యొక్క ఉష్ట్రాసనం ద్వారా ఇన్ని ఉపయోగాలు ఉన్నాయి కాబట్టి నిదానంగా మీరు కూడా సాధన స్టార్ట్ చేస్తే మన శరీరంలో ఉండేటటువంటి అన్ని గ్రంథుల్ని సహజంగా మనం ఎక్కువ కాలం పని చేయించుకొని అందరమీ ఆరోగ్యంగా జీవించగలుగుతాం. కాబట్టి ఆసనాలతో అందరికీ ఆరోగ్యాన్ని అందజేద్దాం. అందరమీ ఆరోగ్యంగా జీవిద్దాం. నమస్కారం.